భారము తీర్చితివి. అలసట నొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి. నేర్పుగా నడిపితివి. అల్లుకుపోయిన అపనిందలను నీవు మోసితివి. భారము తీర్చితివి. నాతో నీవుంటే ఏ భయము లేదు. నాతో నీ వస్తే ఏ దిగులు లేదు. నాతో నీవుంటే ఏ భయము లేదు. నాతో నీ వస్తే ఏ దిగులు లేదు. నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా. నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి
మన మధ్యలో ఉన్న సంపూర్ణమ్మ గారు దైవ సేవకురాలు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నామ పేరిట తెలియజేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో, కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో, ఏరుడమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, ఏరుడమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను, కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో, కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా,
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో. కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరసిపోవెందుకో. కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో కష్టాలలో కడగండ్లలో వ్యాధులలో బాధలలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న పండు బాబు వచ్చి పాట పాడతాడు త్వరగా. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నిజమైన దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ లోక స్నేహ మాయలు నిన్ను విడిచానయ్యా, నన్ను ప్రేమించి నీ స్నేహంతో ఆదరించావయ్యా. ఈ లోక స్నేహ మాయలు నిన్ను విడిచానయ్యా, నన్ను ప్రేమించి నీ స్నేహంతో ఆదరించావయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా.
ప్రేమించేవాడు నీవే యేసయ్యా, నీ స్నేహమే నాతో ఉంటే చాలునయ్యా. నన్ను విడువక ప్రేమించేవాడవు నీవే యేసయ్యా, నీ స్నేహమే నాతో ఉంటే చాలునయ్యా. నిజమైన స్నేహితుడావు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నిజమైన స్నేహితుడావు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. ఆదరించేవారు లేక నీ స్నేహం విడిచానయ్యా, నన్ను విడువని నిజ స్నేహితుడవు నీవేనయ్యా. ఆదరించేవారు లేక నీ స్నేహం విడిచానయ్యా, నన్ను విడువని నిజ స్నేహితుడవు నీవేనయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నన్ను ప్రేమిస్తూ నాకు తోడుగా ఉన్నావయ్యా, నా భుజముల పైన చేయి నీతో నడిపిస్తున్నావయ్యా. నన్ను ప్రేమిస్తూ నాకు తోడుగా ఉన్నావయ్యా, నా భుజముల పైన చేయి నీతో నడిపిస్తున్నావయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. నిజమైన స్నేహితుడవు నీవే యేసయ్యా, నన్ను విడువని ఎడబాయని వాడవు నీవేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సువార్త గాయకులు సహోదరులు ఎలీషా గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నామ పేరిట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, మన బంధానికి లేనే లేదు అంతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం అందరూ. స్తోత్రం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, ప్రైజ్ ది లార్డ్. మన హల్లెలూయా. బంధానికి లేనే లేదు అంతం, మన బంధానికి లేనే లేదు అంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. భూలోకంలో నాతో నీవు ఉంటావు, పరలోకంలో నీతో నేను ఉంటాను. భూలోకంలో నాతో నీవు ఉంటావు, పరలోకంలో నీతో నేను ఉంటాను. నాతో నీవు, నీతో నేను ఉండే బంధము, నాతో నీవు, నీతో నేను ఉండే బంధము, ఈ సంబంధము, ఈ సంబంధము. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. కరువైనను నీతో నేను ఉంటాను, ఖడ్గమైనను నాతో నీవు ఉంటావు. కరువైనను నీతో నేను ఉంటాను, ఖడ్గమైనను నాతో నీవు ఉంటావు. యాదైనా బాధైనా విడువని బంధము, యాదైనా బాధైనా విడువని బంధము, ఈ సంబంధము, ఈ సంబంధము. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం.
జీవములో నీతో నేను ఉంటాను. జీవితాంతము నాతో నీవు ఉంటావు. నిత్య జీవములో నీతో నేను ఉంటాను. తావైనా బ్రతుకైనా చెదరని బంధము, తావైనా బ్రతుకైనా చెదరని బంధము. ఈ సంబంధము, ఈ సంబంధము. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికి లేనే లేదు అంతం. మన బంధానికి లేనే లేదు అంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న పల్లవి వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నామ పేట మీకు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే జీవిత మకరందమయ్యా.
రక్షించినావా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుదినము మాతోనే ఉండి మమ్ము నడిపించు దేవా అనుదినము మాతోనే ఉండి మమ్ము నడిపించు దేవా మమ్ము పరముకు నడిపించు దేవా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిపరిచిన అవన బిడ్డని దేవుడు దీవించునుగాక. మన మధ్యలో ఉన్న ప్రిన్సీ వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నా పేరిట తెలియజేస్తున్నాం. తర్వాత పాట సహోదరి ఏమీమా సిద్ధపడవలసిందిగా ప్రభు నా పేరిట తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో
వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. భాగ్యమే సౌభాగ్యమైన నీ దివ్య చిత్తమే, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా. నాతో నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహ
చిన్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని గనపరిచిన ప్రిన్సీని దేవుడు దీవించునుగాక. దయచేసి గమనించండి, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకొని తర్వాత నుంచి 2 చరణాలు 1 పల్లవి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. తర్వాత షైని సిద్ధపడవలసిందిగా ప్రభువు నామ పేరట తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పాట ముగించబడుతున్న సమయంలో త్వరగా రావాలి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే రాత్రి కూడా చాలా లేట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను వేచిన నీ
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన సహోదరిని దేవుడు దీవించునుగాక. మన మధ్యలో ఉన్న యవన బిడ్డ షైనీ వచ్చి పాడుతుండగా తర్వాత స్మైలీ సిద్ధపడవలసిందిగా ప్రభు నామ పేట తెలియజేస్తున్నాం. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాదా సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి, కనలేని అందులకు చూపును సగి, చెవిటి మొగల బాగు పరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి, కనలేని అందులకు చూపును సగి, చెవిటి మొగల బాగు పరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాదా సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవా త్వరలో రానుంటివే. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవా త్వరలో రానుంటివే. సర్వలోకానాదా సకలం నీవేగా, సర్వలోక రాజా సకలం నీవేగా. సన్న
ది లార్డ్. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన యవన బిడ్డని దేవుడు దీవించునుగాక. దయచేసి గమనించండి 2 చరణాలు, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. దయచేసి గమనించండి, ఎందుకంటే సేవకులు మన మధ్యకి వచ్చేసారు. అందుకని సకాలంలోనే దేవుని వర్తమానం ప్రారంభించబడుతుంది. 2 చరణాలు, 1 పల్లవి. హల్లెలూయా. నీవు తోడుంటే చాలు, నాకేమీ కవద్దు, నీ స్నేహం నాకు చాలు యేసయ్యా. నీవు తోడుంటే చాలు, నాకేమీ కవద్దు, నీ స్నేహం నాకు చాలు యేసయ్యా. ఒక ఆశ యేసయ్యా, నా తోడై ఉండవా, నా ఆశ తీర్చవా యేసయ్యా. నా ఆశ నీవయా, నీ ప్రేమే చాలయా, నా ఆశ తీర్చవా యేసయ్యా. ఆశ నీవే, ధ్యాస నీవే, ఆశ నీవే యేసయ్యా. ఆశ నీవే, ధ్యాస నీవే, ఆశ నీవే యేసయ్యా. నీవు తోడుంటే చాలు, నాకేమీ కవద్దు, నీ స్నేహం నాకు చాలు యేసయ్యా. నీ స్నేహం లేనిదే క్షణమైనా గడవదే, నా తోడుండి నడిపించవ నా ప్రియ నేస్తమా. నీ కృప ఉంటే చాలులే, ఏ స్థితి అయినా సరేలే, నీ కృప చూపి కరుణించవ నా ప్రియ దైవమా. నీ స్నేహం లేనిదే క్షణమైనా గడవదే, నా తోడుండి నడిపించవ నా ప్రియ నేస్తమా. నీ కృప ఉంటే చాలులే, ఏ స్థితి అయినా సరేలే, నీ కృప చూపి కరుణించవ నా ప్రియ దైవమా. నన్ను విడువని స్నేహమా, నా ఆశ్రయ దుర్గమా, నన్ను నడిపే బంధమా యేసయ్యా. నీ కృప నాకు చాలయా, అదే నా జీవము, కడవరకు నిలువుమా యేసయ్యా. ఆశ నీవే, ధ్యాస నీవే, ఆశ నీవే యేసయ్యా. ఆశ నీవే, ధ్యాస నీవే, ఆశ నీవే
కరుణించి శుద్ధిపరచుము యేసు. నా దోషములు బట్టి దూరమై ఉండక నన్ను క్షమించి నీ ఆత్మతో నింపుము దేవా. నా మార్గములు కాదయా నీ చిత్తమే జరగని, ఏదైనా సాధ్యమే నీతో, ఎవరి వల్ల కాదయా నా హృదిలో నిన్ను మార్చుట. సజీవ సాక్షినై బ్రతికెదను. ఆశా నీవే, ధ్యాస నీవే, ఆశా నీవే యేసయ్యా. ఆశా నీవే, ధ్యాస నీవే, ఆశా నీవే యేసయ్యా. నీవు తోడుంటే చాలు నాకేమీ కవద్దు, నీ స్నేహం నాకు చాలు యేసయ్యా. నీవు తోడుంటే చాలు నాకేమీ కవద్దు, నీ స్నేహం నాకు చాలు యేసయ్యా. ఒక ఆశ యేసయ్యా నా తోడై ఉండవా, నా ఆశ తీర్చయా యేసయ్యా. నా ఆశ నీవయా, నీ ప్రేమే చాలయా, నా ఆశ తీర్చయా యేసయ్యా. ఆశా నీవే, ధ్యాస నీవే, ఆశా నీవే యేసయ్యా. ఆశా నీవే, ధ్యాస నీవే, ఆశా నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన యవన బిడ్డను దేవుడు దీవించునుగాక. మన మధ్యలో వెస్లీ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక చరణం ఒక పల్లవి త్వరగా, తదనంతరం చాలా సమయం తక్కువగా ఉంది కాబట్టి 2 చరణాలు 2 చరణాలు ఒక పల్లవి. హల్లెలూయా హల్లెలూయా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గగనము తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై ఉన్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. కల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన ధన్యతగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన ధన్యతగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై నా ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానై నా ప్రాణప్రియుడా యేసయ్యా.
చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన పసిబిడ్డలను దేవుడు దీవించునుగాక. మన మధ్యలో ఉన్న ఎస్తీరం గారు వచ్చి ఒక పాట పాడతారు. త్వరగా రండి. తర్వాత జోషి బాబు గారు ఉన్నారండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జోషి బాబు గారు. హల్లెలూయా. దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా నిత్యము వీడనాడవు నీవు తప్పక దీవింతువు. దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా
ప్రక్కన వాడిని దాటిపోగా దృష్టి నొసగితివే. ప్రక్కన వాడిని దాటిపోగా దృష్టి నొసగితివే. నీవే ప్రాణమై బ్రతుకుచున్న నీ దీనదాసులను దాటిపోదువా. నీవే ప్రాణమై బ్రతుకుచున్న నీ దీనదాసులను దాటిపోదువా. దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా. దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా. నిత్యము విడనాడవు నీవు తప్పగా దీవింతువు. నిత్యము విడనాడవు నీవు తప్పగా దీవింతువు. దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా. దాటిపోని దేవుడా నా కనికర సంపన్నుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన ఎస్తేరమ్మని దేవుడు దీవించునుగాక. మన మధ్యలో స్వార్థ గాయకులు హెస్గేల్ గారు ఉన్నారు. ఆయన వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నామ పేట తెలియజేస్తున్నాం. సమయం చాలా తక్కువగా ఉంది. సాధ్యమైనంత వరకు 2 చరణాలు, 1 పల్లవి. Praise the Lord. Hallelujah. Hallelujah. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటను వారలు పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగిరి పాఠము నీకిది నీటిలో మునిగిరి పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము.
సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు జ్ఞాపకముంచుమూలోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు ఆపదనెరిగియు ఆశలు వీడక ఆపదనెరిగియు ఆశలు వీడక నాశనముందెను పాఠము నీకిది నాశనముందెను పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన స్వార్థ గాయకులకు ప్రత్యేకమైన వందనాలండి. మన మధ్యలో యవన బిడ్డ ఉంది, శ్రావణి వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నా పేట తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి 2 చరణాలు తర్వాత నుంచి ఒక చరణం ఒక పల్లవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదునో, నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరిచిన యవన బిడ్డలిద్దరినీ దేవుడు దీవించునుగాక. దయచేసి గమనించండి, సేవకులు ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రత్యేకమైనటువంటి కుర్చీలు ఇక్కడ వేయబడినాయి, వాటిలో వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు నామ పేట మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్న వసుంధరం వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నామ పేట తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, సేవకులు ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రత్యేకించబడినటువంటి కుర్చీలు ఉన్నాయి ఇక్కడ, ఈ స్థలంలోకి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు నామ పేట మీకు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి 2 చరణాలు కాదు, ఒక చరణం ఒక పల్లవి. నేను చెప్పుకుంటానే పోండి, మా పని మేము చేసుకుంటానే పోతామంటున్నారు. అర్థం చేసుకోండి అమ్మ దయచేసి, ఎందుకంటే మరి వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం కదా. దయచేసి గమనించి ఒక పల్లవి ఒక చరణం, ఒక పల్లవి ఒక చరణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవే 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 కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది, ఈ మరణం లోకం తరుముకొస్తుంది. ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది, ఈ మరణం లోకాంతం తరుముకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నీడే నేడే చేరాలి ప్రభువును. ఈ సృష్టికర్తను నీవు మరచినా, నీకిష్టమైన రీతి నీవు నడచినా, నీ సృష్టికర్తను నీవు విడచినా, నీకిష్టమైన రీతి నీవు నడచినా, ద్రోహివైనా దోషివైనా దోషివైనా ద్రోహివైనా దేవుని చెంత చేరిపుడైనా, దేవుని చెంత చేరిపుడైనా. ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది, ఈ మరణం లోకాంతం తరుముకొస్తుంది.
యేసుని చరణం పాపహరణం యేసుని చరణం పాపహరణం యేసుని స్నేహం పాపికి మోక్షం యేసుని స్నేహం పాపికి మోక్షం నీవే 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 కావాలి ప్రభుకు నేడే నేడే చేరాలి ప్రభును నీవే నీవే కావాలి ప్రభుకు నేడే నేడే చేరాలి ప్రభువును ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది మరణం లోకాంతం తరుముకొస్తుంది ఈ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది నీవే 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 కావాలి ప్రభుకు నేడే నేడే చేరాలి ప్రభును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు చాలా సౌండ్ సిస్టమ్ కన్నా మీ చప్పట్లు బాగా వినపడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి అంట పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలంట. మీరు దోమలు కుట్టేటప్పుడు కూడా అట్టకు కొడతారా చెప్పండి. దోమలు మీకు కొడతాయి, ఎట్ట కొడతారు? మెల్లగా ఇట్ట అంటారా, లేకపోతే ఇట్ట అంటారా? నేను అడగను, మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. జీవము లేనటువంటి వాటి కోసం వాళ్ళు ఎంత శక్తిని మించి ఆరాధన చేస్తారు, భజన చేస్తారు. జీవము కలిగిన దేవుడు మన దేవుడు. మన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది మీకు తెలియంది కాదు, అది మీ మనస్సాక్షికే. ఎందుకంటే ఎవరిని వారు పరిశీలించుకోవాలంట. అద్దంలో మనం మొహం చూసుకున్నప్పుడు ఎలా చూసుకుంటామండి? బయటికి వెళ్ళేటప్పుడు అద్దం చూసుకుంటాం, మొహం ఎలా పడితే అలా వెళ్ళిపోం కదా. అద్దంలో ఏదైనా చిన్న పౌడర్ కానీ రాసుకునేటప్పుడు ఏదైనా ఎగుడు దిగుడు ఏదైనా ఎక్కువ తక్కువగా తెల్లగా ఎబ్బెట్టుగా ఉంటే ఏం చేస్తాం? దాన్ని సరి చేసుకుంటాం. అందుకని ఎవరిని వారు పరిశీలించుకోవాలి. బల్లారాధన తీసుకునేటప్పుడు అంటారు, ఎవరిని వారు పరిశీలించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి చప్పట్లు కొట్టండి. మీకు విషయం తెలియదు అనుకుంటా, కానుక ఇవ్వటం, పాట పాడటం, వాక్య పరిచయం చేయటం, ప్రార్థన చేయటం ఇదే కాదు, చప్పట్ల కొడతాం, క్లాప్ ఆఫరింగ్ అంటారు. చప్పట్ల కొడతాం కూడా దేవునికి కానుక ఇచ్చినట్టు తెలుసా? చప్పట్ల కొడతాం కూడా దేవునికి కానుక ఇచ్చినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి చప్పట్లు కొట్టండి, దేవుని నామాన్ని ఘనపరచండి. ఎందుకంటే నీ ఒంట్లో బలం ఉన్నప్పుడు దేవుని స్తుతించకపోతే నీ ఒంట్లో శక్తి అయిపోయిన తర్వాత నువ్వు స్తుతించలేవు. అందుకే అంటాడు, కొంచెములో నమ్మకముగా ఉండని వాడివి విస్తారమైన వాటిలో ఎలా నమ్మకంగా ఉంటావు అంటున్నాడు. దయచేసి అర్థం చేసుకొని దేవుని మయంపరచండి. ఇలాంటి అవకాశం మరలా వచ్చిద్దో రాదు మనకు తెలియదు. అనుకుంటాం మనం, రేపు అనేది మనకు ఉంటుందో లేదో తెలియదు. రేపు అనేది మనకు ఉంటుందో లేదో, ఇప్పుడే ఈ దినమే అనుక్షణం ఇదే అనుకూలమైన దినం అంటున్నాడు. దయచేసి అర్థం చేసుకొని చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి ఘనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో స్వార్థ గాయకులు ఎలీషా గారు ఉన్నారు. ఆయన వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు నామ పేట తెలియజేస్తున్నాం. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అటు ఇటు తిరగొద్దు ఎవరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు,
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన, అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరుణను కనపరచి వనరుల నిధి తెరిచి, తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనపరచి వనరుల నిధి తెరిచి, తక్కువేమి కాకుండా పంపించావు. విఫలం అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే
అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగుడవయ్యా తులువలు గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు తులువలు గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగుడవయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంచలేని ఘనతకు యోగుడవయ్యా ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు ఎంతలేని ఘనతకు యోగుడవయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అందరూ చేతులెత్తి దేవుని మహిమపరుద్దాం హల్లెలూయా పరలోకంలో అందరూ కూడా ఇలాగే ఉంటారు ఒరిజినల్ ఉన్నది అంటే డూప్లికేట్ ఒకటి ఉంటుంది పరలోకంలో దేవుని ఆరాధించడం ఇలాగే ఉంటుంది అందుకని భూమి మీద కూడా మనం అలాగనే దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధన మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరమైనది అందుచేత చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరచాలి
మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటాడు. దేవుని మహిమపరచడం అంటే మన పెదవులు, మన నాలుక, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, శరీరం అంతా కూడా కదిలించబడి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ మన మీద కుమ్మరించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా చక్కగా పాడి దేవుని మహిమపరిచినటువంటి బిడ్డలు, యవనస్తులు, మరి బాలికలు అందరూ కూడా దేవుని మహిమపరిచారు. వారందరినీ కూడా మిమ్ములను కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని మీకు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో దూర ప్రాంతము నుండి, ఖమ్మము నుండి దైవజనులు ఎలీషా గారు మన మధ్యలోనికి రావటం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమైనది. ఇలాగున్న దైవ సన్నిధిలో మనం కూడుకొని ప్రభుని ఆరాధించడం, ఆయన వాక్యాన్ని వినటం మనందరి జీవితాలకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్ అంటే దేవుని స్తుతించుడి అని అర్థం. ఊ అంటే మీరు, యా అంటే యెహోవా, అంటే స్తుతించుడి యెహోవాను అని అర్థం. చప్పట్లు కొట్టడం అంటే దాని అర్థం ఏమిటంటే విజయానికి సూచన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించారు, మరణాన్ని ఓడించి ఆరోహణమే పరలోకానికి వెళ్ళిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు. అది విజయానికి సూచన. అందుకని దేవుణ్ణి మనము స్తుతించాలి, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. అలాగున్న దేవుని మహిమపరచాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. సమయంలో ఆయా ప్రాంతముల నుండి ఆహ్వానించబడినటువంటి దైవజనులు ఇంకా సంఘం మధ్య ఉన్నారు కనుక మీరు పేరు పేరున మిమ్మల్ని పిలవలేదని, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు దైవజనులు కనుక మీకు ఒక ప్రత్యేకమైన స్థలము ఏర్పాటు చేయబడి ఉన్నది. దయచేసి దైవజనులు, ఆయా ప్రాంతముల నుండి వచ్చినటువంటి దైవజనులు వచ్చి మీకు వేయబడినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన స్థలంలో వచ్చి ఆశీర్వాదాలు కావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంకా ఆయా ప్రాంతముల నుండి రావలసినటువంటి మరి విశ్వాసులు, సంఘస్థులు, సంఘవేతరులు కూడా ప్రేమతో ఈ సభలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అంత్యకాలమున అన్యజనులు ప్రవాహములాగా నా సన్నిధికి వస్తారు అని ప్రభువు చెప్పాడు. ఆపినా ఆగకుండా విశ్వాసులు అనేక మంది కులమత భేదము లేకుండా అందరూ కూడా ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఎంత ప్రవాహం ఏమండి! అందుచేత అన్యులైనటువంటి మా సహోదరులను కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ కలిస్తేనే సంపూర్ణమవుతుంది. అందుచేత దేవుని బిడ్డలమైనటువంటి మేము, అన్యులైనటువంటి మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించి దేవుని మాటలు వినాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిదినము కూడా క్రైస్తవులు, సేవకులు ఎప్పుడు కూడా కన్నీటితో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సహోదరులారా, అన్యులైనటువంటి మీ అందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాము. మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ సభా స్థలంలోనికి రావలసినదిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. దైవజనులు ఎలీషా గారు మన మధ్యలో ఉన్నారు. ఖమ్మం నుండి మీకు మా గొప్ప సందేశాన్ని తీసుకుని వచ్చారు కనుక వారు మన మధ్యలో ఉండటం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మీరు చెప్పినట్లయితే మీరు సజీవులు అని అర్థం. అయితే మేము చచ్చిపోయాం అనుకుంటారేమో.
సజీవులు ఎప్పుడు కూడా మాట్లాడతారు, శరీరాన్ని కదులుతాయి సజీవులు. మృతులు దేవుని స్తుతించలేరు. అందుకని మనం సజీవులు గనక ఈ స్థలంలో ఉండి దేవుని మహిమపరచాలి. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దైవజనులు ఎలీషాయి గారిని ఖమ్మము నుండి ఆహ్వానించబడినటువంటి దైవజనులు, మరి వారు ఎంతో ప్రయాసపడి మన పెనమలూరు మండలాన్ని ప్రేమించి దేవుని వర్తమానం అందించడానికి దేవుడు వారిని మన మధ్యలోనికి తీసుకుని రావడం మనందరికీ ఆశీర్వాదకరం. మంచి సందేశాన్ని అందించారు పోయినసారి. ఈసారి కూడా గొప్ప సందేశాన్ని మన మధ్యలోనికి తీసుకుని వచ్చారు. వారందరినీ కూడా సియోను ఎవాంజలికల్ ఫెలోషిప్ వారు నిర్వహించు సువార్త సభలకు మహోత్సవానికి ఇచ్చేసిన వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వారు వచ్చి వారు వేదిక మీద ఆశీనులు కావలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. వందనాలు. కూర్చోండి. వాక్య సందేశానికి సమయం సమూయేలు గారు మన మధ్యలో ఉన్నారు. దైవ సేవకులు వారు వేదిక మీదకు రావలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సువార్త సభల నిమిత్తం కానుకలు సేకరించబడుతూ ఉన్నాయి. దయచేసి మీరు ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి మిమ్మల్ని ప్రేమతో కోరేది ఏమిటంటే సభలకు మీరు సహకరించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను.